వెల్కమ్ టు Momsdiarybyramya. ఈ రోజు వీడియోలోని వంటగదిలో ఖర్చును తగ్గించే 9 టిప్స్ ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి నెల మనం రాసుకునే మంత్లీ బడ్జెట్ లో ఎక్కువ వరకు కిచెన్ ఐటమ్స్ గురించే ఎక్కువ మనీని స్పెండ్ చేస్తూ ఉంటాము. గ్రోసరీస్, వెజిటబుల్స్, నాన్ వెజ్, బయట రెస్టారెంట్స్ కి వెళ్లి ఫుడ్ తినడం ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా లిస్టే వస్తూ ఉంటుంది. అందుకే కిచెన్ బడ్జెట్ ని రాసుకునేటప్పుడు ప్రాపర్ గా కంట్రోల్ చేయగలిగితే మనం చాలా వరకు ఖర్చును తగ్గించవచ్చు. ఈ రోజుల్లో అయితే కిచెన్ కి సంబంధించిన గ్రోసరీ, వెజిటబుల్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. కిచెన్ లో ఎక్కువగా ఖర్చు అవ్వకుండా నేను పాటించే కొన్ని టిప్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కిచెన్ లో ఎక్కువ వరకు గ్రోసరీని స్టోర్ చేయడానికి ట్రాన్స్పరెంట్ జార్స్ ని యూస్ చేస్తూ ఉంటాను. దీనివల్ల కిచెన్ లో ఏ వస్తువు ఉంది, ఏ వస్తువు లేదో మనకి ఈజీగా తెలిసిపోతుంది. గ్రోసరీ లిస్ట్ రెడీ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ప్రతిసారి జార్స్ లో ఏమున్నాయి, ఏం లేవు అని చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా చేయటం వలన గ్రోసరీ కొనడానికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా గ్రోసరీ ఐటమ్స్ ఇంటికి రాకుండా కూడా ఉంటుంది. ఇంకా జార్స్ లో ఉన్న గ్రోసరీ ఐటమ్ ఎక్స్పైర్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు. దీనివల్ల ఫుడ్ ఐటమ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. గ్రోసరీ ఐటమ్స్ స్టోర్ చేయడానికి ఎక్కువ వరకు గ్లాస్ కంటైనర్స్ ని యూస్ చేయడమే మంచిది. నేను ఎక్కువ వరకు రీయూజబుల్ గ్లాస్ కంటైనర్స్ ని యూస్ చేస్తూ ఉంటాను. ఇవి కూడా చాలా బాగుంటాయి, బయట కొన్న వాటిలాగే ఉంటాయి. అందుకే బయట నుండి వచ్చిన ఎటువంటి గ్లాస్ కంటైనర్ అయితే పడేయను. గ్లాస్ కంటైనర్సే కాదండి, మనము గ్రోసరీ స్టోర్ చేయడానికి మంచి క్వాలిటీలో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ వరకు డ్రై ఇంగ్రీడియంట్స్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటూ ఉండాలి. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ జార్స్ ని యూస్ చేయడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు. ప్లాస్టిక్ కంటైనర్స్ కొనేటప్పుడు వాటి క్వాలిటీని చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇంకొకటి నేను మెయిన్ గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, జార్స్ ని ఫిల్ చేసే ముందు అందులో ముందుగానే మిగిలిపోయి ఉన్నటువంటి గ్రోసరీని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకొని ఫస్ట్ కొత్తగా ఫిల్ చేయాలనుకున్న ఫుడ్ ఐటమ్ ని వేసేసిన తర్వాత బౌల్లోకి సైడ్ తీసినటువంటి ఫుడ్ ఐటమ్ ని పైన వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఏమవుతుంది అంటే, ఫస్ట్ పాత ఫుడ్ ఐటమ్ ని తొందరగా వాడేస్తూ ఉంటాము. ఒకవేళ పాత ఫుడ్ ఐటమ్ కింద ఉంటే ఆ ఫుడ్ ఐటమ్ కి పురుగులు పట్టేసి పైన కొత్తది వేస్తాం కదా, అది కూడా పాడు చేసేస్తూ ఉంటుంది. అందుకే గ్రోసరీని ఎప్పుడైనా సరే కంటైనర్స్ లో ఫిల్ చేసుకునే ముందు పాతది పైన వేసుకొని కొత్తది కింద వేసుకుంటూ ఉండాలి. గ్రోసరీని ఫిల్ చేసే ముందు ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కిచెన్ లో డబ్బులు సేవ్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఫుడ్ వేస్ట్ తగ్గించడానికి నేను ఎప్పుడు కూడా మెజర్మెంట్ చేసుకుని ఫుడ్ వండుతూ ఉంటాను. గ్లాస్, బౌల్, రైస్ కుక్కర్ గ్లాసు, మెజర్మెంట్ కప్స్ ఇలా అన్నిటిని కూడా మెజర్మెంట్ కి యూస్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఉన్నది 4 మెంబర్సే కదా, మాకు ఈ చిన్న గ్లాస్ తో 2 గ్లాసెస్ అయితే సరిపోతుంది. స్టార్టింగ్ లో ఈ మెజర్మెంట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా చేస్తూ చేస్తూ అలవాటు అయిపోతుంది. ఇంకొకటి, స్టవ్ ఆన్ చేసే ముందే మనం అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి వంట అనేది ఫాస్ట్ గా అవ్వడమే కాకుండా, ఒకవేళ గ్యాస్ యూస్ చేస్తున్నట్టయితే గ్యాస్ సేవ్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకుని అప్పుడే వెజిటబుల్స్ ని కట్ చేయడము, ఇంకా పాన్ లో వేసిన ఆయిల్ వేడిగా అయిపోతూ ఉంటుంది. మనం ఈ వెజిటబుల్స్ కట్ చేసే లోపు ఏదైనా పోపు అలా వేసినా సరే అవి మాడిపోతూ ఉంటాయి. దీని వల్ల కర్రీ కూడా టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇలా మారిపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా తినక ఆ ఫుడ్ ఐటమ్ అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు వంట చేసినా సరే ముందుగానే వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవడం వలన గ్యాస్ సేవ్ చేయడమే కాకుండా ఫుడ్ ని హడావిడి లేకుండా టేస్టీగా చేసుకోవచ్చు. అందుకే వంటకి కావాల్సినవన్నిటిని కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. కిచెన్ లో అసలు ఏ వస్తువు కూడా వేస్ట్ అవ్వదు. కిచెన్ వేస్టేజ్ ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, కొన్నిసార్లు మినపప్పు నానపెడతాం కదా, ఆ నీటిని వీటిని వాష్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ ని మొక్కలకు వేయడం అనేది చాలా మంచి ఫర్టిలైజర్ గా యూస్ అవుతుంది. ఇంకా వెజిటబుల్స్ కట్ చేసుకునేటప్పుడు వచ్చిన తొక్కల్ని కూడా వాటర్ లో ఒక రోజు మొత్తం నానపెట్టేస్తే వాటి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ డే కల్లా. అపార్ట్మెంట్స్ లో ఉంటూ మొక్కలు పెంచే వాళ్ళకి ఈ టిప్ బాగా యూస్ అవుతుంది. ఈ వాటర్ లో కావాలి అంటే టీ పొడిని కూడా వేస్ట్ గా పడేయకుండా ఇందులో వేసేసి నానపెట్టేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఈ వాటర్ ని మనం మొక్కలకి వేస్తే అవి చాలా బలంగా ఎదుగుతాయి. ఇలా మొక్కలకి ఈ వాటర్ వేస్తూ ఉండటం వల్ల మళ్ళీ మనం బయట నుండి ఎటువంటి ఫెర్టిలైజర్ కొనాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ వచ్చేసి మీల్ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఒక రోజు ముందుకు మాత్రమే చేసుకొని పెట్టుకోండి. ఒకేసారి ఎక్కువ రోజులకి చేసుకొని పెట్టుకున్నా సరే అవి తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ రోజుల వరకు ఫుడ్ ఐటమ్స్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వల్ల దాని న్యూట్రిషన్ వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా పాడైపోతూ ఉంటాయి. ఎప్పుడైనా మీల్ ప్రిపరేషన్ చేసుకునే ముందు ఒక రోజు ముందుకు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఫుడ్ ఐటమ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వీక్ కి సరిపడా మీల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఫ్రిడ్జ్ లో వెజిటబుల్స్ పాడకుండా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి వీడియోస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వెజిటబుల్స్ ని ఎక్కువగా వేస్ట్ చేయకుండా కరెక్ట్ గా స్టోర్ చేసుకున్నా సరే కిచెన్ లో ఎక్కువ వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. మార్కెట్లో మనకి చాలా రకాల మసాలాలు దొరుకుతూ ఉంటాయి. వాటిని కొని తెచ్చుకొని తక్కువ వరకే యూస్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు యూస్ చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము. అవి ఎక్స్పైరీ అయిపోయి పడేస్తూ ఉంటాము. ఒకవేళ టైం ఉంటే మనం ఆ మసాలాలని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంట్లోనే మసాలాలని ప్రిపేర్ చేసుకోవడం వలన తక్కువ కాస్ట్ లోనే మనం ఎక్కువగా మసాలాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న మసాలాలు ఇంకా బయట తెచ్చుకున్న మసాలా అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్లో చేసుకునే మసాలాలు చాలా మంచి ఫ్రెష్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. బయట దొరికే అన్ని మసాలాలని ఇంట్లో ప్రిపేర్ చేయడం కుదరదు కాబట్టి బయట దొరికే మసాలాలు కొనాలి అనుకునేటప్పుడు మరీ పెద్ద పెద్ద ప్యాకెట్లు కాకుండా మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సరిపడే విధంగా మాత్రమే కొనుక్కోవాలి. లేదంటే వాటిని ఇంటికి తీసుకొని వచ్చి ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకుంటూ ఉండాలి. నాకు మాత్రం ఇంట్లో చేసుకున్న మసాలాలు చాలా బాగా నచ్చుతాయి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంట్లోనే నాకు వచ్చిన కొన్ని మసాలాలు అయితే చేసుకుంటూ ఉంటాను. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా చేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఉండేది నలుగురు. మా నలుగురికి ఈ బాటిల్స్ అయితే సరిపోతుంది. ధనియా పౌడర్ ఎక్కువగా యూస్ చేస్తాను కాబట్టి అది ఎక్కువగా గ్రైండ్ చేశాను. ఇంకా జీరా పౌడర్ తక్కువగా. ఇంట్లో చేసుకుంటే మనకి ఎంత కావాలి అంటే అంత ఫ్రెష్గా చేసుకోవచ్చు. కిచెన్లోనే ఇంకొకటి ఎక్కువగా యూస్ చేసేది ఆయిల్. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ని మళ్ళీ తిరిగి యూస్ చేయటం అనేది హెల్త్ కి ఏమాత్రం మంచిది కాదు. కానీ అలా అని పడేయాలని అనిపించదు. అందుకే నేను ఈ టిప్ ని అయితే యూస్ చేస్తూ ఉంటాను. టీని వడకట్టే దాని మీద టిష్యూ పేపర్ ని పెట్టేసి ఈ ఆయిల్ ని మొత్తం ఆ టిష్యూ పేపర్ మీద అయితే వేసేస్తాను. ఆ ఆయిల్ లో ఉండే ఫుడ్ పార్టికల్స్ అంతా కూడా ఆ టిష్యూ పేపర్ లో ఉండిపోతాయి. ఆయిల్ అంతా కూడా కింద గ్లాస్ జార్ లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా, ఫుడ్ పార్టికల్స్ అంతా కూడా టిష్యూ పేపర్ మీదే ఉండిపోయాయి. ఇలా ఆయిల్ ని మనం క్లీన్ చేసుకోవచ్చు ఏ ఫుడ్ పార్టికల్ లేకుండా. ఇంకొకటి మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే కంటైనర్స్ లో ఏ గ్రాసరీ ఐటమ్ అయిపోయినా సరే నేను గ్రాసరీ ఐటమ్స్ అన్ని పెట్టుకునే ఐటమ్స్ దగ్గర ఒకసారి చెక్ చేస్తాను. అక్కడ కూడా లేకపోతే ఏ ఫుడ్ ఐటమ్ అయితే అయిపోయిందో దాన్ని పేపర్ లో అయితే రాసి పెట్టుకుంటాను. ఇలా రాసి పెట్టుకోవడం వలన ఇంటికి ఎక్స్ట్రా గ్రాసరీ ఐటమ్ రాకుండా ఉంటుంది. స్టార్టింగ్ లో నేను అలాగే ఇంట్లో ఉండే ఐటమ్స్ ని మర్చిపోయి ఎక్స్ట్రా కొన్ని తీసుకొచ్చేదాన్ని. అందుకే నేను ఇది ఫాలో అవుతూ ఉంటాను. ఏదైనా అయిపోయినప్పుడు వెంటనే రాసి పెట్టేస్తాను. ఇలా చేయటం వల్ల ఇంట్లో గ్రాసరీ ఐటమ్ ఏవి ఉన్నాయి ఏవి లేవు అనేది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. కిచెన్ లో ఈ కొన్ని సింపుల్ టిప్స్ ని నేను ఫాలో అవుతూ ఉంటాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.